ఈ పరిశుద్ధమైన బలలో మనం పాలు పొందే ముందుగా మనము మన పరిశుద్ధ గ్రంథములు ఎత్తి దేవుని వాక్యాన్ని మనం కనపరుద్దాం. మీ పూర్తి బైబిల్ ఉన్నవారు ఖర్చు కనపడుతున్నాం. మీ పూర్తి బైబిల్ ఉన్నవారు మీ కుడియాస్తాలతో బైబిల్ పట్టుకుని బైబిల్ పల్లవి పాడుకుంటాం. యేసుని వాక్కు నిత్యము నిలుచును. యేసుని వాక్కు నిత్యము నిల్చున్. ఏమి మారినా పొల్లు పొదు భూమి ఆకాశముల్ గతించినాను. మారాజు పల్కు మారాదు, మారాజు పల్కు మారాదు. దయచేసి కూర్చోండి. మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం 14వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుకుందాం. ఇరుకు ద్వారమును ప్రవేశించుడి, నాశమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించు వారి అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. మరొక మాట, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని కలిసి చూద్దాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునేవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలది త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. తండ్రి, జీవాధిపతి అయిన మా దేవా, మా రక్షణకు కారణభూతులకు దేవా, ఆరాధనలకు యోగుడైన దేవా, స్తుతిగీతములకు పాత్రుని తండ్రి, మీకు వందనాలు. మీరు శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించారు. అగాపే ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో కూడా మమ్మల్ని జీవింపచేసినందుకే ఎంతో వందనాలు దేవా. మీ కుమారుని ఆత్మను మాలో ఉంచి మీ కుమారుడితో సహవాసాన్ని పిలిచినందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరము ఆత్మ సత్యములతో మిమ్మల్ని ఆరాధించటానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మాలాంటి వారిని రానిచ్చారు, మాలాంటి వారి ఆరాధనలు ఆగ్రహించినందుకై వందనాలు. ఈ సమయంలో తండ్రి, మీ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి మీ వాక్యం చుట్టూ చేరి వచ్చిన్నాం, బల్ల చుట్టూ చేరి వచ్చిన్నాం. చేరి వచ్చిన మాతో మీరు మాట్లాడండి తండ్రి. దేవా, మా హృదయాలు ఎరిగిన దేవుడు, మా జీవితాలు ఎరిగిన దేవుడు, మా పతనాలు ఎరిగిన దేవుడు, మా తిరుగుబాట్లు ఎరిగిన దేవుడు, మా మూర్ఖత్వం ఎరిగినటువంటి దేవుడు, మా గర్వాన్ని అహంకారం ఎరిగిన దేవుడు. దేవా, గర్విష్ఠులకు మీరు దూరస్తులు, అందుకే మీకు రావాల్సిన ఆశీర్వాదాన్ని మేము పోగొట్టుకున్నాం. కాబట్టి తండ్రి దేవా, మీరు సాత్వికులు, మీరు సహనం కలిగిన వారు, మీ గుణలక్షణాలు మేము కలిగినట్లుగా కృప దయచేయండి. తిరిగి ప్రభువా, మీ వాక్యపు కాంతి మా మీద ప్రకాశింపచేయండి అయ్యా. మీ వాక్యపు కాంతిలో మా జీవితాన్ని మేము పరీక్షించుకున్నట్లు సహాయం చేయండి. మీలాంటి ప్రేమ, మీలాంటి సహనం, మీలాంటి ఓర్పు, మీలాంటి నాయన భరించే విధానం మాకు నేర్పించమని కోరుతున్నాం. మీరే మాకు సహాయం చేయమని కోరుతూ దేవా, మీ నోటున్న మాటను నోట ఉంచుము, మీ అరచేతిలో కప్పుము, నన్ను కూడా మీరు వాడుకోండి. మీ ప్రజల యొక్క విలువైన సమయాన్ని పాడు చేయకుండా, వ్యర్థమైన మాటలు ఉపయోగించకుండా అవసరమైన మాటలు మాకు దయచేయమని ప్రార్థిస్తూ, తిరుగుబడిన దేవ ఆకాశము మాకు దయచేయండి. కరుణాపీఠం నుంచి మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరం, మృదువైన స్వరము, ప్రేమగల స్వరం మాకు నింప చేయమని ప్రార్థిస్తూ, మీ అధికారమునకు ఆధిపత్యమును శిరస్వత్వముగా అప్పచెప్పుకొనుచు యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.
అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము ఈ 28వ వచనాన్ని మనము ఎప్పుడు చదువుతూ ఉంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాడు. కాబట్టి క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా మనకు మనం పరిశోధించుకోవాలి, మనకు మనము శోధించుకోవాలి. అయితే ఇక్కడ పౌలు ఇది అంతా పరిశుద్ధమైన బల్లను ఇచ్చే ముందుగా, అక్కడ చెప్పబోయే ముందుగా సవాల్తో కూడిన మాట ఒకటి మాట్లాడాడు. ఇది బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత ఇలాగ సవాల్తో కూడి చెప్పిన మాట ఎవరు లేరు. యేసు ప్రభువారు ఏమన్నాడంటే, నాలో పాపం ఉందని ఎవడు నేరస్థాపన చేయగలిగినప్పుడు ధైర్యంగా చెప్పాడు యేసు ప్రభువారు. తర్వాత యోహాను సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువారు పండగ జరుగుతున్నప్పుడు ఆ మధ్యలో లేచి ఏమన్నాడంటే, నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయని చెప్పాడు యేసు ప్రభువారు. కాబట్టి ఎవడు కూడా మాట్లాడలేకపోయారు. అయితే ఇక్కడ పౌలు ఇచ్చినటువంటి స్టేట్మెంటు క్రైస్తవ జీవితానికి ఒక అంతిమ తీర్పు, అంతే, ఇంకా దానికి మించింది ఏది లేదు. ఇది క్రైస్తవ జీవితం. ఏదో ఇన్ని సంవత్సరాల మందిరానికి వచ్చాం, ప్రార్థన చేస్తున్నాం, ఇవి కావు. ప్రాముఖ్యమైన స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. 11వ అధ్యాయం మొదటి వచనం చదవండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. ఇలాంటి సవాల్తో కూడిన మాట ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా కనబడదు. పౌలు లాంటి ధైర్యవంతుడు, పౌలు లాంటి ఒక అపోస్తలుడు చెబుతున్న మాట ఏంటంటే, కొరింథీ సంఘానికి అన్నారు, కొరింథీలు జ్ఞానవంతులు, కొరింథీలు ఆరితేరినటువంటి వారు, కొరింథీలు భక్తిపరులు. అలాంటి కొరింథీలు చెప్తున్నాడు, ఓ కొరింథీలారా, నేను క్రీస్తును పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరిని అడిగితే ఎప్పుడండి, నేను పుట్టు క్రైస్తవుడండి, ఎప్పుడండి 20 సంవత్సరాలండి, ఎప్పుడండి 30 సంవత్సరాలండి, నేను ప్రార్థన చేస్తే జవాబులు వస్తాయి, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి, నేను ప్రార్థన చేస్తే ఇవి జరుగుతాయి, అవి జరుగుతాయి, మంచిదే. కానీ యేసు ప్రభువారు ఎలాగైతే ఉన్నాడు, నేను అలాగున్నానా, అది పరీక్షించుకోవాలి. జాగ్రత్త మీరు గమనించండి. యేసు ప్రభువారు శిష్యులు గెత్సేమని తోటలోకి వెళ్ళినప్పుడు యేసు ప్రభువారు అనేక స్థలాల్లో బోధించాడు, అనేకమైన స్థలాల్లో వాక్యాన్ని బోధించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి యూదా ఇస్కరియోతు వచ్చినప్పుడు ఎందుకు చెప్పాడు? అక్కడ యేసు ప్రభువారు ఎవరో తెలియదు, అందరూ అలా ఎవరిలాగా ఉన్నారు, యేసు ప్రభువారి లాగా అక్కడ ఉన్నారు. అందుకే నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. చూడండి, అందుకని అక్కడ అపోస్తుల కార్యంలో అపోస్తుల గురించి రాయబడింది ఏమన్నాడంటే, ఏం చెప్పాడు అక్కడ? అపోస్తులు ఇంత అద్భుతాలు, ఇంత వాక్యం చెబుతుంటే వారు అక్కడ గుర్తెరిగారు, వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తించారు. గుర్తుపెట్టుకోండి, యేసుతో కూడా ఉంటేనే యేసుక్రీస్తు స్వరూపంలోకి మార్చబడతాం. యేసు స్వరూపంలోకి మార్చబడితేనే అనేక మంది నిన్ను వెంబడిస్తారు. లేకపోతే నువ్వెంత భక్తి చేసినా, నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత వాక్యం చెప్పినా, ఎంత గొప్ప ప్రగల్భాలు పలికినా, ఆ ప్రగల్భాలన్నీ కూడా ఏమైపోయింది? బూడిదలో వేసిన పన్నీర్ అయిపోతుంది. పౌలు చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడవండి. ఎందుకు పోలి నడవమన్నాడు? హెబ్రీ రాసిన పత్రికలో, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం. మనం మోసపోకూడదు. మనము చాలాసార్లు ఏమిటంటే ఈ భక్తి గర్వం ఉంటుంది, ఎప్పుడో దేవుని కలిగి ఉన్నామని గర్వం ఉంటుంది. కాబట్టి చూడండి 13వ అధ్యాయము 7వ వచనం చూడండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. ఎందుకు అనుసరించట్లేదు భార్య మనల్ని? ఎందుకు అనుసరించట్లేదు భర్త మనల్ని? ఎందుకు అనుసరించట్లేదు మన పిల్లల్ని? మనము దేవుని మన మాటలు వేరుగా ఉంటున్నాయి, మన జీవితం వేరుగా ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇది ప్రధానమైందండి. జాగ్రత్తగా తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ, భార్య భర్తలారా, ఇక్కడ
ఎందుకు భర్త నీ మాట వింటలేదు, ఎందుకు నీ భార్య నీ మాట వింటలేదు, ఎందుకు నీ పిల్లలు నీ మాట వింటలేదు? ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? ఏమన్నా మీ పైన నాయకులుగా ఉన్నవారు లేకపోతే దేవుని వాక్యాన్ని బోధించేవారు, వారి ప్రవర్తన ఫలం, ప్రవర్తన ప్రాముఖ్యమైంది. ఏంటండి ప్రవర్తన? నేను ఒక మాట చెప్తానే. నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళి 10th క్లాస్ వరకు నేను బంధించబడ్డాను. మా ఇంట్లో బయటికి వెళ్ళేవాడిని కాదు, వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఒక స్నేహితుడు నాకు కలిశాడు. ఆడు ఫెయిల్ అయిపోయాడు, నాతో కలిసి పాస్ అయిపోయాడు. వాడు అలవాట్లన్నీ మంచివి కావు. ఆడు రాత్రులు ఏం చేసేవాడంటే 2 గంటలకు వచ్చేవాడు ఇంటికి, పొద్దున్న 12 గంటల వరకు పడుకునేవాడు. మరి డ్యూటీ అది, కాలేజీకి వెళ్తూ వస్తుండేవాడు. నేను కూడా ఆడితో సహవాసం చేసి ఆ అట్రాక్షన్ అయిపోయింది. ఎందుకంటే నాకు కూడా అలా చెయ్యాలి, నేను కూడా అలా వెళ్ళాలి, నేను కూడా చక్కగా తిరిగి రావాలి ఆశపడుతూ ఉండేవాడిని. అయితే మా ఇంట్లో ఒప్పుకునేవాళ్ళు కాదు. 7 అయితే ఇంట్లోకి వచ్చి కూర్చోవాలి నేను. కాబట్టి మన ట్రైన్ ఒకటి వచ్చేది, ఆ ప్యాసింజర్ సౌండ్ ఎక్కడికైనా ఇంట్లో రావాలి. కాబట్టి ఒకసారి పగలంతా మంద రాజ్యం, 7 గంటలకు డ్యూటీ వెళ్ళిపోతాడు మా అన్నయ్య. రాత్రి 7 గంటలకు వచ్చేవాడు. రాత్రి ఏమో బానిసత్వం, పగలేమో మా పెద్దని ఇలా వెళ్ళిపోగానే ఏమనంటే రే మనకు స్వతంత్రం వచ్చిందిరా వాళ్ళు. కాబట్టి ఈ వెళ్తున్నప్పుడు నాకు వీడి స్నేహితుడు వేరే వాడితో నాకు పరిచయం చేశాడు. అతడు చాలా పెద్దోడు, వాడు తాగేవాడు, సిగరెట్లు తాగేవాడు, అన్నీ చేసేవాడు. అయితే వాడు ఇప్పుడు నేను ఏదో చెప్పాలి ఇంట్లోంచి బయటికి. ఒకసారి నేను రాకపోతే మా అమ్మతో అన్నాను, అమ్మా నాకు ట్యూషన్ చెప్తున్నాడు అన్నాడు. నేనేమో ఆర్ట్స్ గ్రూపులో నేను హెచ్ఈసి తీసుకున్నాను ఇంటర్మీడియట్. అయితే ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను లాయర్ చదవాలని ఆశ ఉండేది నాకు. కాబట్టి ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నాను. నేను అన్నాను మా అమ్మతో, రే ఎక్కడికి వెళ్తున్నావు అంది. ట్యూషన్కి వెళ్తున్నాను అన్నాడు. ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలియని ట్యూషను. అప్పుడు అంది మా అమ్మ. అంటే నేను అన్నాను, అమ్మా ఎంకామ్ చేసినోడు ఉన్నాడు నాకు ట్యూషన్ చెప్తున్నాడు అన్నాడు. అప్పుడు మా అమ్మ ఏమని తెలుసా, ఒరే ఎంకామ్ అంటే ఏంటి? మాస్టర్ ఆఫ్ కామర్స్ చెప్పావు చదివినోడు నీకు ఆర్ట్స్ ఎలా చెప్తారా అంది. అర్థమైందండి? అప్పుడు ఒక మాట చెప్పింది మా అమ్మ, నువ్వు ఎలాంటి వాడువో నీ స్నేహితుని చూసి నేను చెప్తాను. ఇది చెప్పడానికి వచ్చాను ఇక్కడ. మనం ఎలాంటి వారమో మనం చెప్పుకోక్కర్లేదు. మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో, ఎవరితో సాంగత్యం చేస్తున్నామో వారిని బట్టి ఏం చేయొచ్చు, మన బుద్ధి చెప్పవచ్చు. అందుకే ఇక్కడ పౌలు ఏమన్నాడంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో, అయ్యా మీ ప్రవర్తన ఫలమును, మన జీవితము మాదిరి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మాదిరి. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము. ఓకే జమ్మ గారి పైకి చూడండి, పాప ఎక్కడో ఆలోచిస్తున్నారు కదా. మా అమ్మ కూడా ఆలోచిస్తూ ఉండేది, ఇప్పుడు ఎందుకు నా పిల్లలు కనబడలేదు మందిరంలోని. ఒకప్పుడు నీ కన్నీరు దేవుడు చూస్తాడు, నీ వాక్యం విను. మా అమ్మ వెళ్ళేది కానీ వెనక చూస్తూ ఉండేది, ఎక్కడ వస్తారా వీళ్ళు వస్తారా మందిరానికి అని ఆలోచిస్తాం. రైట్. ఇక్కడ ప్రవర్తన ఫలమును ఇతరులకు ఏం చేయాలి? ఇతరులు కనబడాలి. కాబట్టి ఆ ప్రవర్తన వల్ల ఎప్పుడు వస్తుంది? విశ్వాసం. గుర్తుపెట్టుకోండి, విశ్వాసం. అందుకే వారి విశ్వాసమును అనుసరించుడి. విశ్వాసం, ఈ విశ్వాసం ప్రాముఖ్యమైంది. అందుకనే పౌలు అందుకే ఎలా బ్రతుకుతున్నాడంటే గల్తీ చాలాసార్లు చెప్తాం. గల్తీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం కిందకు వచ్చేటప్పుడు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, జీవించువాను నేను కాను, నా యందు ఎవరు జీవిస్తున్నారు? క్రీస్తు జీవిస్తున్నాడు. ఇప్పుడు నేను జీవించే జీవితము నాది కాదు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కుమారుని యందలి. ఏ విశ్వాసం అండి? గుర్తుపెట్టుకోవాలి మాట. ఏ విశ్వాసము? దేవుని కుమారుని యందలి విశ్వాసం. ఇందాక మనం చూసాం ఆరాధనలో, యేసుక్రీస్తు ప్రభువారు రావడం గొప్ప మేలు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం మరణాన్ని జయించాం, తిరిగి లేపబడ్డాం, తర్వాత ఆత్మశక్తిని ఆరాధించాం, ఆయనతో సహవాసం మనం చేశాం. అయితే అక్కడితో సరిపోదు. ఇప్పుడు ఎక్కడికి రావాలి? దేవుని కుమారుని యందలి విశ్వాసం.
అందుకే పౌలు ఈ విశ్వాసం కలిగి ఉన్నాడు కనుక చాలాసార్లు ఏమంటారండి, దేవుని ఆరాధించడం చాలే, ఆదివారం వస్తే చాలే. కాదు, అక్కడ ఆగిపోద్దు. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా యేసు ప్రభువారు మరణించాడు నా కొరకు, యేసు ప్రభువారు తిరిగి లేచాడు నా కొరకు, నన్ను జీవింపజేశాడు, ఆత్మ సత్యముల దేవుని ఆరాధించి ఆదిక్య దేవుడు నాకు ఇచ్చాడు. అదే కాదు, ఏమిచ్చాడు దేవుడు? విశ్వాసం. జీవించాలి మనం. అందుకే ఇక్కడ జీవింపజేశాడు మనం. దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల ఏం చేస్తున్నాడు? ఆయన జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు అలాగూ జీవిస్తే మనం కూడా చెప్పొచ్చు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడవండి. ఎవరిని పోలి నడవాలి మనం? మన ఇంట్లో దేవుని పోలి నడవాలి. సరే, ఎలా పోలి నడుస్తాం? యేసు ప్రభువారి జీవితం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు నేను సాత్వికుడని అన్నాడు, నేను దీనత్వం కలిగిన వాడు అన్నాడు. సాత్వికము దీనత్వం అందరికి ఉంటుంది, కానీ భరించడం ప్రాముఖ్యం. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట, భరించటం. యేసు ప్రభువారు ఏం చేశాడు? భరించాడు లేదా? మనల్ని భరిస్తున్నాడు. అందుకే అనుదినము మా భారం భరించే దేవా అన్నాడు. అనుదినము భరిస్తున్నాడు. నీ విశ్వాసఘాతిగాన్ని భరిస్తున్నాడు, మన మూర్ఖత్వాన్ని భరిస్తున్నాడు, మన తిరుగుబాటును భరిస్తున్నాడు, మన అవిధేయతను భరిస్తున్నాడు, మన అపనమ్మకత్వాన్ని భరిస్తున్నాడు. అలాంటిది ఇతరులను భరించకపోవటము, ఇతరులను సహించకపోవటము, ఇది చాలా పెద్ద తప్పు. క్రీస్తుని పోలి నడచడం ఎక్కడుంది? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. అపోస్తలుడు పౌలు భరించాడు. అపోస్తలుడు పౌలు ఏం చేశాడు? భరించాడు. కాబట్టి అందుకే చూడు ఎలా భరించాడు. రండి గలతీ రాసిన పత్రికలోనికి రండి. ఇప్పుడు పౌలు ఒక మాట దీనంగా మాట్లాడాడు. చూడండి ఎంత దీనత ఉందో చెప్పాడు ఆ మాట. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఇక్కడ కలిసి చూద్దాము. ఈ 17వ వచనం చాలా మంచి మాట. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాము. నేను యేసు యొక్క ముద్రలు తీయలేదా? కలిసి చదువుదాం. గలతీ రాసిన పత్రిక క్షమించండి, చివరి అధ్యాయం 6వ అధ్యాయము 17వ వచనం తీయండి. చూడండి ఏమన్నాడు? నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడూ నన్ను శ్రమ పెట్టవద్దు. దీనంతో చెప్తున్నాడు అన్నమాట. ఏమి ముద్రలు? సిలువ వేసుకున్నాడా? మొహం మీద సిలువ వేసుకున్నాడా? లేకపోతే యేసు ప్రభువారు వాక్యం రాయించుకున్నాడా? ముద్రలు ఏంటి? పౌలు ముద్రలు ఏంటి చెప్పండి. ఇక్కడ యేసు ముద్రలు అన్నాడు. ఎంతమందికి ఉన్నాయి ముద్రలు ఇక్కడ? ఏమండి, యేసు ముద్రలు కలిగిన వాళ్ళు చెయ్యొద్దండ్రా. పౌలు గారు చెప్పింది ఎంతకాలం నుంచి మారుమనసు పొందాం మనం? యేసు ముద్రలను ఏమన్నాడు ఇక్కడ? చూడండి ఏమని చెప్పాడు ఇక్కడ? యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ధరించి ఉన్నాను. యేసు యొక్క ముద్రలు ధరించాడంట. ధరించిన వారు మాత్రమే చెప్పొచ్చు, నేను యేసుతో కూడా ఉన్నాను, యేసు ప్రభువారు వల్ల జీవిస్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారి వల్ల ఏం చేస్తాను? నడుస్తున్నాను. మరి యేసు ప్రభువారి యొక్క ముద్రలు ఏంటంటే, పౌలు యొక్క శరీరం కానీ చొక్కా ఇప్పు చూస్తే పౌలు యొక్క శరీరం ఎక్కడ వస్తూ ఉందా? రండి, మీకు ఇంకా వాక్యం తెలియదు. 2 కొరింథీ పత్రికలోనికి రండి. ఆయన ముద్రల్లో చూడండి 11వ అధ్యాయము చదవండి ఆ మాట. 23వ వచనం నుంచి ఈ మాట మరి మీరు అందరూ రాసుకోవాలన్నమాట. చదవండి, చదువుదామా? ఒకరు చదవండి, మిగతా వాళ్ళు వినండి. చదవండి ఎవరండి? 23 వచనం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని. ఉండండి, యేసు వల్లే నేను జీవించాను అని ఉత్తిరిగా చెప్పలేదు. నేను క్రైస్తవుడునండి అని ఉత్తిరిగా అని చెప్పలేదు. ఇక్కడ విశ్వాస ఫలము అన్నాడు. వారి ప్రవర్తన
గుర్తుపెట్టుకోవాలి. వారి ప్రవర్తన, నీ మాట కంటే నీ ప్రవర్తన ప్రాముఖ్యమైంది, నీ జీవితం ప్రాముఖ్యమైంది. మాట చెప్తాం, సువార్త చెప్తాం, యేసు ప్రేమిస్తున్నాడయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది సరిపోద్దానికి సాలదు. నీ జీవితం ద్వారా ఎలా ప్రేమిస్తున్నావు వాడిని, నీ జీవితం ద్వారా ఎలా నువ్వు క్షమిస్తున్నావు, నీ జీవితం ద్వారా నువ్వు ఎలా భరిస్తున్నావు. కాబట్టి ఇక్కడ అన్నాడు, పౌలు అన్నాడు, అయ్యా నేను విశేషంగా నేను ప్రయాసపడ్డాను. మన జీవితంలో ప్రయాస ఎక్కడుంది? ఆదివారం వచ్చేసి దేవా నీకు వందనాలు చెప్పే సరిపోద్దా? మందిరంలో కనబడితే సరిపోద్దా? సరిపోదు. అందుకే క్రైస్తవులు అక్కడ చూసాం కదా, కొందరే వెళ్తారంట. ఎక్కడికి అండి? ఏమన్నాడు అక్కడ? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 2 దారులు ఉన్నాయి. 2 దారుల్లో మొదటి దారి ఏంటి? విశాల మార్గం. రెండవది ఏంటి? ఇరుకు మార్గం. కాబట్టి విశాల మార్గము అందరూ క్రైస్తవులు ఉంటారు, ఎక్కువ విశాల మార్గం చెప్పుకుంటాం పేరు, కానీ వారి జీవితం అంతా విశాలతే. కానీ కొందరు ఉంటారు, వారు ఇరుకు మార్గం గుండా వెళ్తుంటారు. ఇరుకు మార్గం. ఆ ఇరుకు మార్గంలో మనం ఉన్నామో లేదో మనం చూసుకోవాలి. ఇరుకు మార్గంలో ఉన్నవారు, ఒక దైవ సేవకుడు, నేను కూర్చో ఆలోచిస్తున్నాను, ప్రభువా కొంతమంది బోధ చేస్తూ ఉంటారు కదా, దేవుడు ఉంటే నీకు ఇది జరుగుద్ది, ఇంత నష్టం ఉండే ఎందుకు వెళ్తారు, ఇంత అవమానం ఉండే ఎందుకు వెళ్తారు, దేవుడు నీకు లేడు. ఇది ఉన్నప్పుడల్లా ఏమంటుంది? బాధ వస్తూ ఉంటుంది. అప్పుడు ఒక మాట నేను ఒక దగ్గర వాక్యం వింటున్నాను, ఆ దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, క్షేమముగా ఉంటే నువ్వు ప్రమాదంలో పడినట్టేనంట. క్షేమంగా ఉంటే ఏంటి? ప్రమాదంలో పడినట్టే. ప్రతి క్రైస్తవుడు, జాగ్రత్త మీరు గమనించండి, నిజ క్రైస్తవుడు శ్రమలు గుండా వెళ్ళాలి, బాధలు గుండా వెళ్ళాలి, ఇబ్బందులు గుండా వెళ్ళాలి, ఇరుకులు గుండా వెళ్ళాలి, దుఃఖం గుండా వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను విశేషంగా ప్రయాసపడ్డా. చదవండి, ఇక్కడికి రండి. మరి అనేక పర్యాయములు ఏమండి? ఇప్పుడు చెప్పండి, ముద్రలో, యేసు యొక్క ముద్రలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యేసు యొక్క ముద్రలు నేను ధరించి తిని, ఇక మీదట నన్ను ఎవడును శ్రమ పెట్టవద్దు. ఈ శ్రమల గుండా పౌలు వెళ్ళాడు కనుక ఆ కొరింథీ పట్టణంలో నిలిచి, కొరింథీ సంఘంలో నిలిచి, కొరింథీలు పత్రిక రాస్తూ, ఓ కొరింథీలారా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం నన్ను పోలి నడవండిరా, దమ్ముంటే రండిరా అలా పౌలు. దమ్ముంటే చూసుకుందాంరా అన్నాడా? ఏమంటారండి? దమ్ముంటే రండి చూసుకుందాం, దమ్ముంటే చేసుకుందాం. కొంతమంది ఇప్పుడు చూస్తున్నాం యూట్యూబ్లో, డిబేట్కి రండి దమ్ముంటే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పౌలు లాంటి దైవ సేవకుడు చూస్తే కొరింథీలో సంఘంలో చెప్తున్నాడు, ఓ కొరింథీలారా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి ఏం చేయాలి? నడవండి. కాబట్టి కూర్చున్నది కాదు దేవునికి ఉద్దేశము, నువ్వు ఆగిపోవటం కాదు దేవుని ఉద్దేశం. నువ్వు రోషం కలిగి జీవించాలి దేవుని కొరకు, పరిశుద్ధత కలిగి జీవించాలి దేవుని కొరకు, ప్రతిష్టత కలిగి జీవించాలి దేవుని కొరకు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రోషం అంటే ఏదో స్వార్థలు చెప్తే రోషం కాదు, ఎవరికో సాక్ష్యం చెప్తే రోషం కాదు. ఎవరికి రోషం అంటే దేనికి రోషం? ప్రతిష్టత కలిగి ఉండడానికి, పవిత్రత కలిగి ఉండడానికి, యేసు క్రీస్తు వలె బ్రతకాలి, నేను యేసు ప్రభు వలె జీవించాలి, యేసు ప్రభు వారి వలె నా జీవితం ఒక వెలుగుగా ఉండాలి. అది అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, నేను విశేషంగా ప్రయాసపడ్డాను. మొదటిది ఏమండి? ఏం చేశాడండి? ప్రయాసపడ్డాడు. రెండోది ఏం చేశాడు? అక్కడ మొదటి ముద్ర ఏంటి ఏమండి? మొదటి ముద్ర ఏంటి? ప్రయాసపడ్డాడు. రెండోది ఏంటి? చెరసాల్లో ఉన్నాడు. మనం తీసుకెళ్ళి చెరసాల్లో పెడితే పౌలు గారు ఏ వకీల్ని పెట్టుకున్నాడా? పౌల్ని తీసుకెళ్ళి, జాగ్రత్తగా పెట్టుకొని మాట గుర్తుపెట్టుకొని, పౌల్ని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే అయ్యో మా ఓడికి అన్యాయం జరిగిందని దేవుని సంఘము కానీ, ప్రజలు కానీ, అపోస్తులు కానీ వెళ్ళి కేసేసారా? ఎక్కడున్నాం మనం చెప్పండి? కేసేసారా? ఇలా పౌలు చెరసాల్లో కూర్చున్నాడు. సంఘం ఏం చేసింది? న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. ఏ న్యాయాధిపతి? భూ సంబంధమైన న్యాయాధిపతి కాదు అది. భూ సంబంధమైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళా.
పరసంబంధమైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? దేవుని సంఘం ఎందుకు వెళ్ళిందంటే ఆయన, అందుకే లూకాసు వార్త 18వ అధ్యాయం యేసుప్రభు చక్కని మాట మాట్లాడాడు. న్యాయాధిపతి అక్కడ చూపించి ఏమనంటే, దేవుడు ఏర్పరచుకున్న వారు దివారాత్రులు మొరపెట్టుకొనిచుండగా వారికి త్వరగా ఏం చేస్తాడు? న్యాయం తీస్తాడు. మన సంఘం దగ్గరికి రాము, ఏదో సమస్య వస్తే సంఘం దగ్గరికి వచ్చి సంఘంతో కూడి ఏకీభవించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ఏం చేస్తామంటే బంధువుల్ని, స్నేహితుల్ని, ఆ రాజకీయ నాయకుల్ని ఇళ్ళని పట్టుకుని అది ఎవరు చేరకపోతే అప్పుడు సంఘం దగ్గరికి వచ్చి అయ్యా పాలనేటి ప్రార్థన పెట్టండి, అయ్యా మా ఇంట్లో సమస్యలు వచ్చాయి. గుర్తుపెట్టుకొని మనం న్యాయాధిపతిని దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తప్పక న్యాయం తీర్చేది. చూడండి యెషయా గ్రంథంలో, మళ్ళీ ఇక్కడికి వద్దాం. దేవుని గురించి గుణలక్షణాలు చక్కగా రాశాడు ఇక్కడ. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చదవాలి. ఇంకొకరు ఎవరన్నా అందరూ కావున మీ యందు దయచూపులని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలుబడి ఉన్నాడు. ఏదండి? ఎందుకు ఆలస్యం జరుగుతుంది? ఎందుకు నీ జీవితంలో ఎందుకు ఇలాగా అవుతుంది అని అంటే ఆయన అక్కడ అన్నాడు, మీ యందు దయచూపాలన్న. ఏంటండి? దయచూపాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కరుణించాలని ఏం చేస్తాడు? ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆలస్యం అనేది ఎంతో ప్రాముఖ్యమైన మాట. దేవుడు మాట్లాడే దేవుడు, దేవుని వాక్యం ద్వారా మాట్లాడే దేవుడు. నేను మొన్న జాషువాని హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటుంటే గుండెల్లో ఎంతో వేదన కలిగి వెళ్తుంటే కారు కనబడింది. కారు వెనకాతల క్రైస్తవుకి వెళ్తుంది. ఆ కారు వెనకాతల ఏదో చూసి దాటుకెళ్తే అన్నాడు, నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. నా ప్రాణం ప్రభుని ఏం చేస్తుంది? ఘనపరచున్నది. కాబట్టి అమ్మయ్య నాకు నెమ్మది వచ్చింది. కాబట్టి దేవుని పిల్లలారా, ఒక పక్కన మన శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ, ఒక పక్కన బాధలు గుండా మనం వెళ్తున్నప్పటికీ దేవుడు తప్పక న్యాయం తీర్చే దేవుడు. మనం అనుకోవచ్చు ఎంతకాలం. నేను కూడా అనుకుంటా ఉంటాను, ఎంతకాలం అనుకున్నప్పుడల్లా దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. అనుకున్నప్పుడల్లా ఎప్పుడు నిరుత్సాహపడుతున్న దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దేవుడు తప్పక న్యాయం తీర్చే దేవుడు అండి. కాబట్టి అపోస్తలుడు పౌలు లాంటి ప్రార్థనాపరుడికి ఎందుకు వచ్చాయి శ్రమలు? అపోస్తలుడు పౌలు లాంటి వానికి ఎందుకు వచ్చాయి అంటే, పౌలు చెప్పాడు, నేను యేసు యొక్క ముద్రలు ధరించాను. నీ భర్త ఒక మాట అంటే నువ్వు సహించవు, నీ భార్య ఒక మాట అంటే నువ్వు సహించవు. అప్పుడు ఉంటుంది క్రైస్తవులు. ఒక మాట చెప్తానే, నేను విన్నాను ఆ మాట. ఒక ఆమె పేరు అంటే నువ్వు కాదు, సువార్తమ్మ పేరు. ముందే చెప్పాలి, మా సువార్తక్క నా మీద అన్నాను నేను. ఆమె పేరు సువార్తమ్మ. రోజు వచ్చి మందిరంలో ప్రార్థన చేసేది, దేవుని వాక్యం చదివేది, టక్ చేసేది. ఎంత భక్తిపర్రాలో, ఈవిడి కంటే ఎవరు లేడరా అనుకునేవాడు. ఓసారి ఆమె ఇప్పుడు అంటే అందరి ఇంట్లో ఏమొచ్చాయి? ట్యాప్స్ వచ్చేసాయి. ఇటు వరకు ఏంటంటే వీధికి ఒకటి ఉంటుంది అంతే ట్యాప్ దగ్గర ఏం చేయాలంటే లైన్గా పెట్టాలి, బిందులు పెట్టాలి, 2 బిందులు పట్టాలి. ఈ సువార్తమ్మ అప్పుడు మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు నేను చూసేవాడిని, 5 గంటలకి 4:30 వేసి బిందులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన అమ్మగారులకి ఎప్పుడు 5 గంటలు వేసి అనుభవం లేదు, మోసే అనుభవం లేదు, చుచ్చేస్తే నీళ్ళు వచ్చేస్తాయి. అందుకే 7 గంటలాగా టైలు వేసి భర్తను వండి పెట్టమంటారు కొంతమంది కదా. ఏమండి? కాబట్టి ఇప్పుడు ఆ సువార్తమ్మ 7 గంటలకు బిందెట్టుకుని టిక్కుని వచ్చిందంట. వచ్చి ఒక తనుదని ఇది నాది పెట్టాను. ఎందుకంటే నోరు రాజ్యమే కదా, పెట్టమంటే పక్కన నుంచి గొడవ అవుతుంటే ఇంకా ఈవిడ బూతులు తిడుతుంది, ఆవిడ బూతులు తిడుతుంది. అప్పుడు నాలాంటి పాస్టర్ గారు ఏం చేస్తారంటే, ఆవిడ ఇంటికి దర్శిద్దామని అలాగే వెళ్తున్నారు. వెళ్ళేటప్పటికి ఈ సువార్తమ్మ నన్ను చూసి, అన్నయ్య గారు ప్రైజ్లాడంది. ఈ అన్యురాలు కదా, తెలియదు కదా, ఇదేదో బూతు తిట్టు అనుకుని ఏం చెప్పింది తెలుసా?
నీ అమ్మ ఆంజనేయుడు. ఏం చెప్పు, ఇంకా నీ ఇలా మొత్తం తిడుతుంది చూసారా. కాబట్టి అక్కడ ఎవరికి ప్రైజ్ లార్డ్ చెప్పింది, ఈ ఒకటికి వచ్చేటప్పటికి ఈవిడ ఏమన్నా బూతిట్ అనుకుని ఏమంటుంది తెలుసా, మీ అమ్మకో ప్రైజ్ లార్డ్, మీ నాన్నకో ప్రైజ్ లార్డ్, మీ చెల్లు ప్రైజ్ లార్డ్, మీ తమ్ముడు ప్రైజ్ లార్డ్, మీ బంధువులంతా ప్రైజ్ లార్డ్. ఏమండి ఏమైపోయింది ప్రైజ్ లార్డు? కుళాయి దగ్గర కనపడతాం మన బతుకు. ఎక్కడ ప్రయాసపడుతున్నావు? మన దేవుని దగ్గర ఎలా ధైర్యంగా నిలబడతాం? ఎలా నిలబడతాం? అందుకే మన క్రైస్తవ జీవితము చచ్చిన జీవితం. నేను ఆలోచిస్తూ ఉంటాను, 2000 సంవత్సరాల ముందున్న భక్తి జీవితం వేరు, ఇప్పుడున్న భక్తి జీవితం వేరు. చూసాను నేను. ఆ 2000 సంవత్సరం ఉన్నప్పుడు పరిశుద్ధులు ఎంతో భక్తిని కలిగి ఉంటారు. నేను చూశాను. రేడియోల దగ్గర వాక్యం వినడం వచ్చేవాళ్ళు, మా ఇంటి కాడికి వాక్యం విని ప్రార్థన చేసేవాళ్ళు. జనాలు బీభత్సంగా ప్రార్థనలో వారు ఉండేవాళ్ళు. కానీ 2000 తర్వాత ఇదంతా చీకటి కాలం. అన్నీ ఉన్నాయి, కానీ ఏం పోయింది? ఆత్మీయత పోయింది. అందుకే దేవుని పిల్లలారా, తిరిగి వెళ్ళాలి మనం, పురాతన స్థలంలోనికి వెళ్ళాలి మనం. బైబిల్ చెప్తుంది ఎక్కడైతే మనం పడిపోయాం అక్కడ తిరిగి లేవాలి. అందుకనే ఇక్కడ పౌలు ఏమన్నాడంటే, నేను ప్రయాసపడ్డాను, చెరసాల్లో ఉన్నాను. ఏది అనుభవం? ముద్రల అనుభవం ఏది మనకి? నీ భర్త తిడితేనే నువ్వు ఒప్పుకోవు కదా, నీ భార్య తిడితేనే నువ్వు ఒప్పుకోవు కదా. ఏమండి, ఎంతమంది భర్త తిడితే ప్రార్థన మానేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఆరాధన మానేసేవాళ్ళు ఉన్నారు? ఎంతమంది వంటలు మానేసేవాళ్ళు ఉన్నారు? ఎంతమంది గొడవలు పెట్టేవాళ్ళు ఉన్నారు? ఎంతమంది పుట్టింటికి వెళ్ళిపోయేవాళ్ళు ఉన్నారు? ఏమండి ఉన్నారా? ఇవన్నీ ఏంటి? నీ భర్త నీ జతపరిచాడు, మంచో చెడో, ఇంకా సత్యంత వరకు ఏం చేయాలి? అక్కడ భరించుకుంటూ వెళ్ళాల్సిందే. అలాగే భార్యని ఇచ్చాడు, చెడునా మంచిని ఏం చేయాలి? భరించుకుంటా వెళ్ళాల్సిందే. ఇంటికి వెళ్ళాలి అంటే బైబిల్ ఏం చెప్తే, బైబిల్ ఏంటంటే ఇనుము చేతనేమవుద్ది? పదునవుద్ది. గుర్తుపెట్టుకోవాలి, ఇనుము చేతనేమవుద్ది? పదునవుద్ది. కాబట్టి దేవుని పిల్లమైన మనకు పదును అవ్వాలి అంటే దేవుడు మన పక్కన ఉంచాడు. అందుకే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పౌలు ప్రయాసపడ్డాడు. పౌలు ఏం చేశాడు? ప్రయాసపడండి. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము చూడండి. అనేక పర్యాయములు చెరసాల్లో ఉన్నాడు. తర్వాత ఎక్కడున్నాడండి? చదవండి అన్నమాట. ఎక్కడున్నాడు? ప్రయాసపడ్డాడు. చదవాలన్నమాట. చూడండి అన్నమాట, చదవండి. చూడండి ఇక్కడ వారు 23వ వచనం, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాన వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని. 24వ వచనం, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి మొదలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వల్ల ఆపదల్లోను, దొంగల వల్ల ఆపదల్లోను, నా స్వజనుల వల్ల ఆపదల్లోను, అన్యజనుల వల్ల ఆపదల్లోను, పట్టణముల ఆపదల్లోను, అరణ్యముల ఆపదలోను, సముద్రముల ఆపదలోను, కపట సహోదరుల ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములై ఉన్నవి. ఇంకను చెప్పవలసినవి ఏమున్నాయండి? అనేకములై ఉన్నవి. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, యేసు యొక్క ముద్రలో పౌలు అపోస్తలుడు ధరించాను అన్నాడు. ఏంటి యేసు యొక్క ముద్రలు అని అంటే, ఆయన చెరసాల్లో ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు, బెత్తాలతో కొట్టబడ్డాడు. ఆయన పాదం మొదలుకొని ఆయన యొక్క శరీరం అంతా కూడా. ఒకసారి పౌలు గారిని లుస్త్రలోను అంతియొక్క యూకోనియలో కూడా ఎన్నో శ్రమలు వచ్చాయి. ఒకసారి పౌలు గారిని ఏం చేశారు? రాళ్ళతో కొట్టేశారు. చచ్చాడు రా అనుకుని ఏం చేశారు?
ఈడ్చి అవతల పడేశారు. కానీ ఆ యొక్క శిష్యులు ఏం చేశారు? చుట్టూ చేరారు. అందుకే అక్కడ చచ్చాడు అనుకున్నారు. కాబట్టి ఇక్కడ ఇవన్నీ ముద్రలే. దేవుని పని కొరకు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఇక్కడ దేవుని పని కొరకు కానీ, దేవుని కొరకు సహించుకోవటానికి కానీ, దేవుని కొరకు అవమానం భరించడానికి కానీ ఇలాంటి అనుభవం గుండా మనం వెళ్ళామా? ఇవేమీ మన జీవితంలో ఉండవు. కానీ మన పేరు మాత్రం ఏం చెప్తామండి? క్రైస్తవులమండి మేము. నేను ప్రార్థన చేస్తే భూలోకం ఏమైపోద్ది? యూట్యూబ్లో చూశాను, ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఆ టెంట్లు పడిపోవాలి, ప్రభువా తుఫాను వచ్చేయాలి, గడగడలు ఆడిపోవాలి. ఈ అన్యుడు విని దాన్ని చూసి ఆయన ఎద్దేవే చేశాడు. అయ్యా ప్రార్థనలో పక్కడు కొంప కూలిపోవాలి, పక్కడు ఇది అయిపోవాలి. అదా యేసు క్రీస్తు ప్రభు ఏ రోజు అలా ప్రార్థన చేయాలి? యేసు క్రీస్తు ప్రభు ఏ రోజు కూడా అది ప్రార్థన చేయాలి. నేను ఇంకో సంగతి చెప్తాను, ముగిస్తానే, నాకు ఒకటి చాలా పని ఉంది. ఒక మందిరంలో 2 విశ్వాసులు ఉన్నారంట. ఆమె పేర్లు దేవుని పేర్లే. లోపల మాట ఒక ఆమె పేరు శాపనార్థాలమ్మ, ఇంకొక ఆమె పేరేమో ఆశీర్వాదాలమ్మ. ఆవిడ ఏం చేస్తుంది? ఈ ఆశీర్వాదాలమ్మ ఎవరిని నేను తిట్టనుకోరా, నువ్వు నీ జీవితం బాగలేదనుకో, మేక్ గాడ్ బ్లెస్ యూ అంటుందంట. ఏదైనా కీడు చేశాడనుకో, మేక్ గాడ్ బ్లెస్ యూ అంటుంది. తర్వాత ఈ శాపనాథలమ్మకి ఏదో కీడు చేశాడనుకో, నీ కాలిరగా, నీ చెయ్యిరగా, నేను నాశనం అయిపోను, నీ ఇల్లు పాడైపోయాను, ఇలాంటి మాటలు మాట్లాడుతుందండి. ఒకసారి దేవుడి దగ్గరికి, ఉపమానం అండి, దేవుడి దగ్గరికి ఏమో వచ్చేస్తున్నాయి అంటే ఇలాగా సర ఆశీర్వాదాల కంటే శాపాలు ఎక్కువ కదా మన నోట్లో. సర్రసర వచ్చేస్తుంటే దేవదూతను అడిగాడండి యేసుప్రభు, ఏంటి ఇది అంటే, ప్రభువా 2 విశ్వాసులు ఉన్నారు హెబ్రోను బెర్షెబాలోనే, ఒక ఆమె ఎప్పుడు శాపాలు ప్రభువా, ఈ శాపాలు తాడి చెట్టు పైకి ఉన్నాయి, ఇంకొక ఆశీర్వాదాలు ప్రభువా అన్నాడు. అప్పుడు యేసుప్రభు అనంట ఆమె అని అన్నాడంట. ఏమన్నాడు దాన్ని చూసి? అవునుగాక అంటే ఏంటి? ఎవడైతే శాపాలు పలికాడో వాడి తల మీదకి ఆశీర్వాద పలికాడో వాడి తల మీదకి వెళ్ళిపోవాలని అంట. చెప్పించిన శాపాల మీదకి ఏమి వెళ్ళిపోయాయి? శాపాలు. అందుకే నేను ఏం చెప్పాలంటే, ఎవడైనా చెప్పించినా మే గాడ్ బ్లెస్ యూ అను. ఏంటండి అండి, నేను షెడ్ వేస్తుంటే ఒకడు చూస్తున్నాడు, అసూయతో చూస్తున్నాడు. అక్కడ ఇల్లు వాళ్ళందరూ చూస్తున్నారు. నాకు బాధ వస్తుంది. కొంతమంది అలా చూస్తే తగులుతుంది అనుకుంటారు కదా, అనుకుంటున్నారు. నాకు బాధ వస్తుంది, కానీ మే గాడ్ బ్లెస్ యూ అనుకుంటాను మనసులో. మేము దేవుడిని దీవించిన కాక ఆడికి అడిగిపోద్ది. కాబట్టి అది మాదిరి జీవితం. దేవుని పిల్లారా, దెబ్బకు దెబ్బ కాదు. అందుకే క్రైస్తవ జీవితం చెడిపోవడానికి కారణం ఏంటంటే ఇదే కారణం. బైబిల్లో ఉన్న దేవుడు వేరు, బోధించే యేసుప్రభువారు వేరు. పౌలు నేను యేసు యొక్క ముద్రలు భరించాను. కాబట్టి బలెద్దుకు వచ్చిన మనము ఒకసారి మనం పరీక్షించుకుందాం. యేసు వల్లే మనం జీవిస్తున్నామా? యేసు వల్లే మనం మాట్లాడుతున్నామా? యేసు వల్లే మనం ప్రేమిస్తున్నామా? యేసు వల్లే ఓర్చుకుంటున్నామా? యేసు వల్లే మనము లోకానికి మాదిరిగా ఉన్నామా? కాబట్టి దేవుని పిల్లలారా, ఈ క్రైస్తవ్యం వద్దు, చెడిపోయిన క్రైస్తవ్యం ఇది. ఇక్కడ రాయబడిన బైబిల్లో చూస్తే ఏమన్నాడంటే, చూడండి, మనం ఏమనుకుంటామంటే, ప్రకటన గ్రంథం రండి, ప్రకటన గ్రంథంలోనికి రండి. చాలామంది ఇలాంటి స్థితిలో మనం ఉంటాం. రండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చూడండి, ఇక్కడ 14వ వచనం చదవండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆది అయినవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానేను వెచ్చగానే లేవు, నీవు చల్లగానేను వెచ్చగానే ఉండిన మేలు, నీవు వెచ్చగానేను చల్లగానే ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఇది ఎవరి వైపు నుంచి కనబడుతుంది? దేవుని వైపు నుండి కనబడుతుంది. ఇక్కడ చూడండి, మన వైపు అక్కడ 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో
పౌలు కొరింథీయులకు అక్కడ ఏమనంటే వెలుచూపు వలన కాక విశ్వాసము వల్ల నడవండి అన్నాడు. ఇక్కడ చూడండి, కిందకి రండి, ఇక్కడ 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఎరుగక్క. ఏమన్నాడు? ఏమనుకుంటున్నాడు? దేవుడు చూసినప్పుడు ఎలా కనబడుతున్నాడు ఈ వ్యక్తి? ఈ యొక్క లవోదికీయ ఉన్న సంఘం. సంఘం అంటే ఎవరండి? కట్టడం కాదు. సంఘం అంటే యేసు ప్రభువు రక్తంతో కడగబడిన నీవు నేను. ఈ సంఘము దేవుని దృష్టికి ఎలా కనబడుతుంది? యేసు ప్రభువు దృష్టికి ఎలా కనబడాలి? దేవుని సంఘం మహిమ గల సంఘంగా కనబడాలి. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు వినండి, వాక్యం వినండి. దేవుని యొక్క సంఘము, ఆయన మహిమగల దేవుడు కనుక తన కుడిప ఆసనంలో పెట్టుకునే ఒక సంఘము మహిమగల సంఘముగా ఉంది. అందుకే కీర్తన 40 అధ్యాయంలో రాజకుమార్తె కేవలం మహిమగలది, ఆమె సన్నపు నారబట్టలు, ఆమె వస్త్రాలు గురించి వర్ణించబడే సంఘం గురించి వర్ణించబడింది. ఆ సంఘ వధువు మనం, సంఘ వధువు. కాబట్టి సంఘ వధువు కొరకు యేసు ప్రభువు రానై ఉన్నాడు. ఇప్పుడు ఆ వరుడు వచ్చినప్పుడు ఆ వరుడు ఆ పెళ్లి కూతురు చూసినప్పుడు ఏం కనబడుతుందంట? పెళ్లి కూతురు మంచి బంగారం పెట్టింది, మంచిగా బంగారం పెట్టింది, చక్కగా మేకప్ వేసింది, మంచి వస్త్రాలు వేసాయి, అన్నీ జరిగాయి. ఇవన్నీ చూసి ఆ వరుడు కూడా నేను చూస్తున్నాను, పెళ్లి కొడుకు చూస్తున్నాను కొన్ని. పెళ్లి కొడుకు వచ్చి అని ఏమన్నాడంటే, అమ్మ పెళ్లి కుమార్తె, నీ దృష్టికి నువ్వు ధనవంతుడిగా ఉన్నావు, నీ దృష్టికి నువ్వు బాగున్నావు. ఇప్పుడు మనకు ఎంత నల్లటోడైనా నేను బాగానే ఉన్నాను అనుకుంటాడా, బాగోలేదు అనుకుంటాడా? చెప్పాలి నాకు. చూసినోడు ఏం చేస్తాడు? ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి కూతురు చూపులు పెడతారు. చూపులు పెట్టినప్పుడు ఆడు అవతల నల్ల కాకి రంగు ఉన్నాడు అనుకోండి, బాగా నీగ్రో అని అనుకోండి, ఆడు ఫోటో చూడనంత వరకు ఏంటి బాగా ఉండు. ఫోటో చూస్తే ఏమవుద్ది? బాబోయ్ నాకు వద్దు, చేసుకుంటే నువ్వు చేసుకో అంటారు తల్లిదండ్రులు చేసుకునేవన్న ఏంటి చీడతరం ఇది. నాకు తెలిసిన ఆవిడ ఉండేది, పెళ్లి చేసుకోరంటే వాళ్ళ అమ్మ నువ్వు చేసుకో, అమ్మని చేసుకోమంటారా? ఏమండి? లేకపోతే నాన్నని చేసుకో, నచ్చకపోతే నేనేం చేసుకుంటారు. అలాంటి దరిద్ర కూడా తరం ఇది. అయితే ఆ నల్లటోడు దగ్గరికి వెళ్ళి, ఒరే నాయన నువ్వు అందంగా ఉన్నావు అని అడిగితే ఏమని చెప్తాడు? నాకు నేను బాగున్నానని అంటాడు. మనం బాగు కాదు. ఇక్కడ పెళ్లి కుమార్తె ఏమనుకుంటుందంటే, మంచి బంగారం వేసాను, మంచి వస్త్రాలు వేసాను, సెంటు కొట్టాను, ఇంకేంటి చాలా బాడీ స్ప్రే కొట్టాను, గుమ్మమ్మలు ఆడిపోతుంది. మన యొక్క పక్కన వాళ్ళు కూడా ఏం చేస్తారు? మనం చూసి సంతోషిస్తారు. కానీ అసలాయన వచ్చినప్పుడు, అసలాయన మన దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితము ఏమండి ఇంపుగా ఉండాలి. ఇంపుగా అంటే ఎక్కువగా కంపే కొడుతుంది మన దగ్గర. ఏమండి? మన చూపు ద్వారా కంపు, మన మాట ద్వారా కంపు, మన ప్రవర్తన ద్వారా కంపు. ఏమండి? ఇక్కడ చూడండి ఏం రాశాడు అక్కడ. ఈ దేవుడు ఏమన్నాడు? నువ్వు వెచ్చగానేను చల్లగానేను ఉండక నులువెచ్చగా ఉన్నావు, నులువెచ్చగా నీవు ఉన్నావు. తర్వాత ఏమన్నాడు ఇక్కడ? నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగబడు ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువులని చెప్పుకొనిచున్నాను. ఏమనండి? ఏం చెప్పుకోవాలి మనం? యేసుప్రభువు దగ్గరికి వెళ్ళి నేను ధనవంతుడండి, నేను పరిశుద్ధునండి, నేను పవిత్రునండి, నాలో ఏమీ లేదండి అని అన్నాం అనుకోండి, యేసుప్రభువు ఒకసారి చిట్టా ఇప్పాడు అనుకోండి, ఏముంది ఇక్కడ? ఏముంది ఇక్కడ? దరిద్రత, దిగంబరత్వము. ఇప్పుడు దాని దిగంబరత్వం పోగొట్టుకోవాలి మనం. ఈ దరిద్రత పోగొట్టుకోవాలి. ధనవంతులు కావాలంటే ఎక్కడికి రావాలి? రండి కిందకి రా అన్నాడు. 18 వచ్చిన చదవండి. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అది శ్రమలు రావాలి, అగ్నిలో పుట్టము వేయబడుట. నీవు నిజమైన బంగారంగా మార్చబడాలంటే నీలో సాత్వికము, దీనత్వము, నీలో ప్రేమ రావాలంటే మనుషుడు నలగొట్టబడాలి. అందుకే దేవుడు నన్ను నలగొడుతున్నాడు, ఉత్తినికే కాదు. నిన్ను నలగొట్ట దేనికి? పుట్టము వేయబడిన బంగారముగా చేయటానికి, సాత్వికులుగా చేయటానికి, దీనులుగా చేయటానికి, నిన్ను
ఆయన రూపములో చెక్కడానికి ఆయన నిన్ను శ్రమల గుండా తీసుకుని వెళ్తున్నాడు. యేసు యొక్క ముద్రలు. కాబట్టి బలదకు వచ్చిన మనము యేసు ప్రభువారి ముద్ర ఒక్కటైనా భరించామా? తల్లిదండ్రులు తిట్టినప్పుడు నువ్వు ఓర్చుకున్నావా? నీ భర్తని తిడుతూ నువ్వు ఓర్చుకున్నావా? నీ భార్యని తిడుతూ నువ్వు ఓర్చుకున్నావా? బంధువులు తిడుతూ నువ్వు ఓర్చుకున్నావా? యేసు ప్రభువారు లాంటి పౌలు గారు చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. మరి ఎలాగ నడుస్తున్నాం? ప్రవర్తన ఫలం. దేవుని పిల్లలమైన మనము ఒకసారి పరీక్షించుకుందాం. అందుకే ఏమన్నాడంటే, అయ్యా నువ్వు నిలువెచ్చగా ఉన్నావు, నువ్వు నా దృష్టికి సరిగ్గా లేవు, నువ్వు గుడ్డోడివి. గుడ్డు పిల్లని ఎవరు చేసుకుంటాడండి? మాట్లాడండి నాకు ఇప్పుడు చెప్పండి. గుడ్డు అబ్బాయిని ఎవరు చేసుకుంటారా? ఇక అంత త్యాగం వాళ్ళు ఎవరున్నారా? సువార్త అమ్మగారు, కొడుకు కోసం గుడ్డు పిల్లని తీసుకొస్తావా? ఏం పనులు చేసినా ఏమండి? మంచి సంసారం. ఒక ఆయన సామెత చెప్పాడు, ఆనందకరమైన కుటుంబముగా ఉండాలంటే భార్యాభర్తలకి 2 లక్షణాలు ఉండాలంట. భార్య గుడిదై ఉండాలి, భర్త చెవిటుడై ఉండాలంట. అప్పుడు ఆయనతో ఏ గొడవలో, భార్య చూసిందల్లా నాకు కావాలందో, గుడ్డిది కాబట్టి చూడదు. భర్తను తిడతా ఉంటుంటే 1 క్షణం ఆగుతారు, 2 క్షణాలు ఆగుతారు, 3 క్షణాలు ఆగుతారు, 4వసారి ఆగుతారా? ఎవరు ఆగరు. అక్కడ దెబ్బలాటలు వస్తాయి. అందుకే చెవిటుడు అయిపోయాడు అనుకో. ఒక ఆయన నేను గమనించాను, ఆయన లేటి ప్రభులోకి వెళ్ళిపోయాడు. ఆయన ముసలాయన. ఆయనకి పిల్లలు తెగ తిడుతున్నారు ఆయన పిల్లలు తెగ తిడుతూ ఉన్నారు. ఆయనకి అప్పుడు 85 సంవత్సరాలు. నేను కూర్చున్నాను, వాళ్ళ పిల్లలు వ్యతిరేకంగా ఆయన గురించి చెప్తున్నాడు. ఈ ముసలుడు ఇలా చెప్తున్నాడు, ఆ ముసలుడు ఇలా చెప్తాడని చెప్తుంటే ఈ ముసలుడు ఏం చేస్తాడు చూస్తే, యేసు ప్రభును స్తుతించుట పాట పాడుతున్నాడు. వినబడలేదా? అయిపోయింది అది. తాత వినబడలేదా అంటే, ఏంటి అలా తిడతంటే నువ్వు పాటలు పాడుతున్నావు అంటే, వాళ్ళు తిట్టారా అని అడిగాడు నన్ను. ఏమండి? కాబట్టి శరీరీతిగా అలాగే శివటోలు అయిపోతేనే భక్తి జీవితంలో పౌలు అలాగే అయిపోయాడు. పౌలు గారికి ఏమైపడ్డాయి? శీలలు వేయబడ్డాయి. తిరిగి కొడతాడా? చెప్పండి, మీరు చెప్పాలి నాకు. చిన్నప్పుడు నేను మట్టి తిన్నవాడు. నేను మట్టి తింటే మా అమ్మ ఏం చేసి కారం తెచ్చి నొట్లో కుక్కేసి ఊయకుండా పట్టుకొని కూర్చుంది. మళ్ళీ ఊయి పాతాం చూసావా, చిక్కం. కాబట్టి ఇవన్నీ దైవికమైన లక్షణాలండి. మనము మరలా ఆయన స్వరూపంలోనికి రావాలి. మనం మరలా ఆయనలాగా మారాలి అంటే అక్కడ అన్నాడు, దేవుడు ఏమన్నాడు, నీకు దృష్టి కలిగినట్లు, అక్కడ చూడండి, నీ దిశమెల్లా సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకుంటే ఒక తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు ఏం చెప్తున్నాడండి? బుద్ధి చెప్తున్నాడంట. మరి ఇవన్నీ ధరించుకుంది కదా, అయినా పెళ్లి కుమారుడికి ఏం కనబడుతుంది చెప్పండి? ఖమ్మంలో ఒక పెళ్లి చేశారు ఒక పాస్టర్ గారు తన కూతురికి. ఆ గౌనే 40,000. గౌనే 40,000. 40,000 అయితే ఎంతమంది బతికేస్తారు? నెలకి కనీసం 10 మంది బతికేస్తారు కదా. మన దగ్గర వెళ్ళి తప్పలేదు, కొనుక్కోవచ్చు పాపం డాక్టర్. కాబట్టి సరే నేను గౌను కొనుక్కున్నాను ప్రభు అని వెళ్ళిందనుకో, ప్రభు ఏమంటున్నాడు, అమ్మ తల్లి నీ 40 కాదు లక్షల కోట్లు పెట్టినా నీ దిగంబరత్వం కనబడుతుంది. నువ్వు బయట తెలుపు కొనుక్కున్నావు కానీ లోపడేం లేదు, తెలుపు లేదు. ఇదిగో తెలుపు ఎక్కడుంది? నా దగ్గర ఉంది, నా దగ్గర. నువ్వు కొనుక్కో. నీ కాటుకు గుడితనం పోవాలంటే కాటుక అండి. అన్నయ్య గారు కాటుకు పెట్టుకోమని చెప్పి ఇంటికి వెళ్ళి కాటుకు పెట్టుకోకుండా ఏమండి. కాబట్టి ఏమన్నాడు ఇక్కడ చూడండి, నేను ఏమన్నాడు, నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. కాబట్టి ఇరుకు మార్గంలో మనం ఉన్నాం, బాధపడొద్దు. పౌలు గారు కూడా ఇరుకు మార్గంలో ఉన్నాడు. అయినను ఆ కొరింథీ సంఘంలో నిలబడి ఒక మాట చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి. మీరు చెప్పగలరా? మనం చెప్పగలమా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానని? నా ప్రియమైన సోదరి సోదరులారా, అలాగ నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోకపోతే నువ్వు ఎంత భక్తి చేసినా ఒక దినాన్న ఏం చేయబడతావు చెప్పండి? విడవబడతాం. అప్పుడు తలుపు కొట్టి ప్రభువా
నీ నామను బట్టి దయ్యాలు పోగొట్టాం, నీ నామను బట్టి ఎబ్రోన్ బేర్షెబాలో ఆరాధించాం, ఈ పని చేసాం, ఆ పని చేసాం అని చెప్పి అనుకో. యేసు ప్రభువారు ఏమంటాడు చెప్పండి, ఏమంటాడు? మీరెవరో నాకు తెలియదు. ఆ మాట చెప్పించుకోడు కంటే శిక్షించబడటమే మనకు మేలు. అందుకే పౌలు అన్నాడు, మీలో అనేక మంది ప్రభువు చేత ఏం చేయబడుతున్నాం? శిక్షించబడుతున్నాం. ఒక రోగం అన్నా, ఒక రోగము, ఒక బాధ, ఒక శ్రమ, ఇవన్నీ నా జీవిత అనుభవం. శిక్షించబడుట ద్వారా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని ఒక రుజువు. అది ఏంటండి? శిక్షించబడుతున్నావు అంటే ఏంటి? నువ్వు యేసుక్రీస్తు ప్రభువారికి ప్రియమైన బిడ్డవు. నువ్వు శిక్ష లేకపోతే నువ్వెవరు కాదు, కుమారుడివి కాదు. ఇందాక మనం చూసాం కదా ఆరాధనలో, తన యోహాను సువార్త 1:12 ఏముంది? ఎందరైతే తను అంగీకరించారో వారికి అందరూ దేవుని పిల్లలకు ఆయన ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. మీరు అందరూ అవ్వచ్చురా, విశ్వసించండి అన్నాడు. అయితే ఇప్పుడు మనము ఆ కుమారత్వంలోకి వచ్చినప్పుడు కుమారుడు అయ్యాము. ఇప్పుడు కుమారుడు ఏం చేయబడాలి? దండించబడాలి. సామెతలు 22వ అధ్యాయంలో కూడా చూస్తాం, బాలుడు స్వభావ సిద్ధముగా మూర్ఖుడు. అయితే అది మూర్ఖత్వం ఎలాగపోద్ది? అదే సామెతలు రాయబడింది, మూర్ఖుని రోకట్లేసి దంచినా మూర్ఖత్వం పోదండి. మా అమ్మ ఇక్కడ వాడితే ఎక్కువ ఉండేది, మా విషయం చెప్తానండి. ఏదైనా చెప్పామనుకోండి, వెళ్ళలేదనుకోండి, ఒరేయ్ మూర్ఖుని ఎంత దంచినా పోదంట. మూర్ఖుని వేసి రోట్లు వేసి ఏం చేయాలి? అంతేకాదు, చింత సచ్చిన ఏమవదు, పులుపు సత్తదా, చావదు. చూడండి, పాము తల కొట్టేసినా అది చివరికి ఏం చేస్తుంటుంది? లెగుత్తకేసి వస్తుంది. ఏమండి? కాబట్టి మనము పూర్తిగా దేవుని వాక్యం రాయబడిన ప్రకారంగా ఆయనలాగా మార్చబడాలి. పౌలు చెప్పినట్లుగా నేను క్రీస్తుని పోలి నడుచు ప్రకారం మీరు నన్ను పోలి. కుమారుడు శిక్షించబడాలి, కుమారుడు ప్రేమించబడాలి. ఈ రెండు జరుగుతాయి దేవుని దగ్గర. దేవుని దగ్గర ఏంటి? రెండు జరుగుతాయి. నేను తర్పీదు పొందిన దగ్గర ఒక మాట చెప్తా ఉండేది ఆ సేవకురాలు మాకు. అప్పుడు వాళ్ళ పిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోయారు, అందరూ బయట ఉండేవాళ్ళు. నేను మా అన్నయ్య ఉండేవాళ్ళం ఆంబ్రూస్ అంకుల్ దగ్గర, ఆంటీ దగ్గర. వాళ్ళిద్దరు అప్పుడు షుగర్ పేషెంట్లు. ఆయన జనవరి 1కి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఏం చేసేవాళ్ళు అంటే పెద్ద పెద్ద కేకులు తెచ్చేసేవాళ్ళు అంకుల్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకునేవాళ్ళు. చేయించేసుకుంటే ఆంటీ అనేది, అయ్యా మందిరంలో ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? సమృద్ధి ఉంటుంది, లేకపోతే తినడానికి జాంకాయ కూడా ఉండేది కదా అక్కడ. ఆవిడ చెప్తా ఉండేది, ఏమంటే సమృద్ధి ఉండేది, లేమి కూడా ఉంటుంది అయ్యా అనేది. కాబట్టి మనం సమృద్ధిలోనికి వెళ్తాం, లేమిలోనికి వస్తాం, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అయితే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనము దేవుని చేత శిక్షించబడటమే కాదు, దేవుని చేత ఏం చేయబడాలి? మనం ప్రేమించబడినప్పుడు ఎగిరిగా అంతేస్తాం, శిక్షించబడుతున్నప్పుడు మనము బాధపడుతూ ఉంటాం. అయితే అక్కడ వాక్యం ఏం చెప్పాడంటే, నువ్వు పుట్టము వేయబడిన బంగారంగా అవ్వాలి. పుట్టము వేయబడిన బంగారంగా మనం అయినప్పుడే మనం ఆయన పోలికలోనికి చేయబడతాం. అందుకే ఆ ఇరుకు మార్గంలో ఉన్నవారు కొందరే. ఆ కొందరిలో మనం ఉన్నామా లేదా మనం పరీక్షించుకుని మనలో పాలు పొందాం. దయచేసి మోకరించండి. సోడు గిద్యోను బల కొరకు ప్రార్థన చేస్తాడు. సోడు ఐజక్కు సోదరుడు ఎలీషన్న బలను మీకు అందిస్తారు. మనం పరీక్షించుకుందాం. దయచేసి మనము కూడా క్రీస్తు పోలి నడుచుకున్నామా లేదా, ఎక్కడైతే తప్పిపోయామో అదొకసారి పరీక్షించుకుని దేవుని దగ్గర ఒప్పుకొని ఆ జీవితం ఇంకా జీవించొద్దు, దేవా నీ కొరకే నీలాగా జీవించాలని ఆశ కలిగి ఉన్నాను అని మనం దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు అట్టి తీర్మానాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. అలా చేయనట్లుగా ప్రభు సహాయం చేయనుగా.